తినుకుంటా ఆ టీవీ చూడండి మనసులో పట్టదారా ఆ తిన్నది ఎట్లా అనుకుంటురా నీకు ఈ తానం చేసి తుడుచుకునే తువ్వాలా ఎంతగానో చదరాలే చదిరి చదిరి అట్టంది నాకు ఏదో ఒకటి చదవదా నీకు మనసుకు పట్టదానే రా ఇక టిఫిన్ పెట్టు. తెత్తన్నా నాన్న లాస్ట్ మ్యాచ్ నాన్న 5 నిమిషాల్లో అయిపోతుంది నాన్న లాస్ట్ ఓవర్ నాన్న. క్రికెట్ లేదు కాకరకాయ లేదు ఎంతసేపు క్రికెట్ క్రికెట్ పైసకు రాదు బోగు రాదు కాలేజీ బా. అసెంబ్లీలో ఇక మీనరాశి 9 గురుడు 6 శని. అద్భుతం, మహాద్భుతం. వృత్తిపరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంది. కానీ రాహు మాత్రం కాస్త వక్ర స్థితిలో ఉన్నాడు. రానున్న 10-15 రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెను సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. మీ వెనకాలే మీకు తెలియకుండా గోతులు తవ్వుతారు. ఈ సమయంలోనే మీకు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసిపోతుంది. మానసికంగా చాలా కృంగిపోతారు. సమాజంలో మీ పరువు పోతుంది. గురువు గారు ఇందాక అంతా బాగుందని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? ఉంది, మన దగ్గర అన్నిటికీ పరిహారం ఉంది. కిందటి రాశి వాళ్ళని నువ్వులు తిని బెల్లం తినమన్నాం కదా, ఈ రాశి వాళ్ళు బెల్లం తిని నువ్వులు తినండి. ఇక మీకు తిరుగుండదు. శుభం భూయా. ఏమే బెల్లం నువ్వులు రెడీ చేయి. బెల్లవిందో నువ్వులేందో నువ్వులు చాలా బండి తాళందే. తెట్టున్నా ఏమే ఇంకా ఇన్నే ఉన్నావు బస్ రాలే? లేదు నాన్న. సరే నేటే పోతున్నా, కాలేజ్ దగ్గర దింపుతా, బండి ఎక్కు. అయ్యా అది నాన్న, నా దోస్తులు వస్తారు, నేను వాళ్ళతోని బస్సులోనే పోతా. ఏమే మంచిగా బండిలో దించుతా అంటే గుంపుల్లో బస్సులో పోతానంటావు, తలకాయలేందా? ఎక్కువ బండి ఎక్కువ. సరే నాన్న. అరే సీను టిఫిన్ తినిపోదురారా? ఏ వద్దత్తా, నేను బయటకు పోలే తొందరగా. అరే ఇప్పుడు పోతే ఎప్పుడో సాయంత్రం మొత్తం బయట ఎందుకు తింటాం? తినిపోయిరారా? ఓ రోడ్ల మీద వాడిపోయేటోళ్ళు అందరు విడిచిపెట్టు దానం. టిఫిని టిఫిని నువ్వు కాక చేసిను. ఆడేమో గడ్డలు తెచ్చి పెట్టినట్టు మనకు ఊకొత్త. ఆడింటే ఏమనుకుంటాడు? ఆడింటే నాకేమన్నా భయమా? గాలితోని మనకేందే? ఆడేవాడు అసలు గాలికి తిరిగేటోడు. ఒవ్వని వాడతాను ఇంట్లోకి పిలుచుడేనా? పద్ధతి లేదు, పాలు లేదు. ఇంట్లోకి రానియకంటే చంద్రం చేస్తాంది. అరే సిను ఇక తిను. నాకేమొద్దు. ఆ ముసలిదాన్ని మాట పట్టించుకుంటావు, తిను. అరే తినమన్నా, తిను తిను. ఎన్ని తిట్టినా సుత సిగ్గు లేకుండా తింటానేవరా? ఏ ఆపరా టైంకి వచ్చినాం. అర్జెంట్ పని మీద పోతా అంటే బండి పంచర్ అయింది. మస్తు టైం నుంచి చూస్తున్నా ఆటోలు వస్తలేవు. నేను కాలేజీ దగ్గర దించు. అంటే మామ నేను పోయేది వేరే పని మీద, వేరే రూటు. ఏం కాదు, 2 అడుగులు అటు ఇటు పోయి దింపరా. పోమా పో. అది ఓ పని చేద్దాం మామ, మీరు ఇద్దరు ఈ బండి మీద పోర్రి, ఆ బండి రిపేర్ అయినాక నేను వేసుకొస్తా. నా బండి కోసం నువ్వెందుకు రావుడు? నువ్వు పోవే పో, ఎక్కువ. అంటే మామ అది అరే తొందరగా తీసిపో అంటే సోది చెప్తావు ఏంటిరా? నువ్వు పోమా పో. సరే మామ, సరే బాయ్ నాన్న. బాయ్ మామ. సరేమ్మా. ఈడొకడు ఆడోళ్ళు అంటేనే సిగ్గుపడతాడు. ఎంత బతుకుతాడో ఏందో. ఏమన్నా నీకు అసలు దిమాకున్నదా? ఈడొచ్చిన బిడ్డను ఎవరితో పడితే అంత పంపిస్తావన్నా? కొంచెమన్నా ఆలోచించాలి కదనే. ఇలా రేపు రోజులు ఎట్లున్నాయి మళ్ళా? రే ఏం మాట్లాడుతున్నావురా? నా బిడ్డ గురించి నా ముందే తప్పు మాట్లాడతావురా నువ్వు? అయినా ఓ ఆడపిల్ల మొగోని బండి ఎక్కితే అంతేనా? అరే అది కాదన్నా. ఒక చిన్నప్పటి కానీ చూస్తారా అండి, నా కళ్ళు ముక్కట పెరిగినాడు. ఆయన గురించి తెలవకుండానే నా బిడ్డను పంపుతాను రానితో. ఇగా నేను నా బిడ్డను ఎంత నమ్ముతానో అంతకన్నా ఎక్కువ నమ్ముతానండి. అబ్బా, మా నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా? కామెడీగా ఉందా నీకు? ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు. అయినా నువ్వేందే బండి ఎక్కమంటే ఓ ఏగేసుకుంటా ఎక్కుతున్నావు. ముందేనక ఆలోచించవా? సిగ్గుండాలే కొద్దిగంతా. నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గెందుకు? అయినా నేను ఇంటి నుండి బయటికి రాగానే రావాలని తెలియదా? ఏం చేసినవరా ఇంతసేపు? నేను రెడీగానే ఉండే, మీ అమ్మనే తినిపో తినిపో అని చెప్పి కూర్చోబెట్టించింది. ఏంద్రా అట్లున్నావు? ముసలిది మళ్ళీ ఏమన్నా అన్నదా? ఏ పిసదే, అది లైట్ తీసుకో, దాని గురించి పట్టించుకోకు. మన పెళ్ళేదాకా ఓపిక పట్టరా, దాని సంగతి చెప్తా. సరే అట్లనే. రే నువ్వు రాత్రి మళ్ళా మా నాన్న వాళ్ళతో కూర్చొని మంది ఆగినావు కదరా?
ఎన్నిసార్లు చెప్పాలరా తాగొద్దని? ఏ నేను దాగలే, వట్టిగా కంపెనీ కోసం కూర్చున్నా అంతే. నేను దాగలే నిజంగా. తాగినా? నేను చూసిన అబ్బా ఏ నేను తాగిన. తాగలేదు, అబ్బా. చూసిన తాగుతావా? ఇన్నిసార్లు చెప్పినా నీకు తాగొద్దని. చెప్పి చెప్పి నా నోరు పోతుంది. అవును, హాల్ టికెట్ వచ్చిందా? ఇంకా 10 రోజులే ఉందిగా ఎగ్జామ్ కి. మంచిగా ప్రిపేర్ గా. అట్టనే సాయంత్రం తొందరగా వచ్చే, ఖర్చులకి ఉంచుకో. ఏ నాకు వద్దే, మొన్న ఇచ్చిన ఆల్రెడీ ఉన్నాయి. ఉంటే ఉండనిరా, ఇవి కూడా ఉంచుకో. అరే అవసరం నా లేదు. దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. సాయంత్రం తొందరగా వచ్చే, వచ్చే ముందు ఫోన్ చేయి. ఏందే ఇంకా పోలేదా? సీను కోసం వెయిటింగే. అయినా నీ కార్ ఎట్లా నచ్చిందే? ఆ, అందరిలాగా అందాలు చూసో ఆస్తులు చూసో లేక ప్లాన్ చేసి చేసుకున్న లవ్ కాదు మాది. నీలాంటి వాళ్ళకి చెప్పినా అర్థం కాదులే. ఎదలో ఇంకా మొలిసిందుక నెలవంక మామా తీసుకో. ఎగ్జామ్ పాస్ అయినా ఇంటర్వ్యూ క్లియర్ అయితే జాబ్ పెట్టినట్టే. చేసుడే. ఒక్కసారి జాబ్ వచ్చినాక మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతా. నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. దాని తర్వాత నువ్వు నేను 2 పిల్లలు సంసారము చాలు. నాకు ఇంతకంటే పెద్ద గోల్స్ ఏం లేవు లైఫ్ లో. అదేందిరా, గోల్స్ ఏం లేవా? మన పెళ్ళైనాక సంవత్సరంలా కార్ కొనాలి, మనమే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ కి పోవాలి. కోరికలు ఏం తక్కువ లేవుగా. అయినా ఇల్లు ఉంది కదనే నీకు. అది మా తమ్మునికి. మరి నాది ఉందిగా. చిచ్చి, ఆ ఇంట్లో ఎవడు ఉంటాడు? మనమే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి. డబుల్ బెడ్రూమ్ చాలు కదా? చాలా ఇంకేమైనా కావాలనా? ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాలే. ఇగో ఎగ్జామ్ లో క్వాలిఫై అయినావు కదా, నీ దోస్తులతో కలిసి పార్టీ చేసుకో. మామ ఇగో ఎందుకు మామ ఇవన్నీ ఇప్పుడు అవసరమా? అరే ఇంటర్వ్యూకి పోయేటో నువ్వు ఎట్లా పోతావురా? ఇగో నువ్వు నౌకరీ సార్ కొట్టాలి. హుజరాబాద్ అన్న, హుజరాబాదా దాదా అక్క అన్నట్టు జరుగు, అమ్మటి జరుగు. అడుగు సార్, అడుగు సార్. హుజరాబాద్ అమ్మ వీళ్ళు మళ్ళీ వస్తారా? ఏడి బోసుడికే గాడు అన్నా లేడేడా. అరే చూడిపోరా బాయ్ అని బండేడు ఉందంటాడు, ఇన్నేళ్ళో ఉంటాడు దేవులాడు. అప్పించేదాకా మా ఇళ్ళ పొంటి తిరుగుతారు, ఇక అప్పించినాక మేము ఈ ఇళ్ళ పొంటి తిరగాల. నీ దొరికింది కొడుకు. అన్న ఏం లేదన్న, ఉంగురం పోతే ఎత్తుకుంటున్నాను. ఆహా అన్న మీరెందుకు వచ్చిరన్న? ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుంటే కదనే. తమ్మి నువ్వు చాలా కథలు పడుతున్నావురా. 4 నెలలైందిరా పైసలు కట్టి, ఫోన్ చేస్తే ఎత్తావు, ఇంటికి వస్తే దొరకవు. ఇప్పుడేమో ఆడ దాచుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా. లేదన్న 3 నెలల కింద నా పరిస్థితి ఏ మంచిగా లేదన్న. ఒక్క నెలగానే మొత్తం పైసలు ఇచ్చేస్తా. మంచి పుట్టుక పుట్టామన్న సిగ్గున్నా అదరా నీకు? మనిషివా అరాసలు? అన్న జర మెల్లగా మాట్లాడన్నా, ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుంది. అబ్బో నీకు ఇజ్జతుందా? నీ బతుకు కదా ఒక్కటి తక్కువ నాది. అయినా గీంతో మాట్లాడిందన్నా, చక్కగా బండి గుంజుకొని పోదాంపా. అన్న వద్దన మీకు దండం పెడతా. బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా, నా కుటుంబం మొత్తం ఆగమవుతుంది. అన్న ఇది ఒక్క పలు టైం ఏంటి అన్న, మీకు దండం పెడతా. నా 3 నెలల సంది వీడికి ఇట్నే చెప్తుండే ఇంకెన్ని రోజుల్లో మమ్మల్ని పిచ్చోని చేస్తావు? ఇదొక్క పాలన్న, నా తల తాకట్టు పెట్టన్నా, ఎట్లా చేసన్నా మీ పైసలు మొత్తం కట్టేస్తా. ఇదొక్క పని నమ్మురన్న. తమ్మి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. వచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వు ఇవ్వకపోతే నీ బండి ఉండదు, నువ్వు కూడా ఉండవు. సరే అన్న. నా ముఖమేం చూస్తున్నావురా? బండిది ఆ శంకర్ గారి మిత్తి పైసలు పోవాలా? ఉన్న పైసలన్నీ పెట్రోల్కి అవుతున్నాయి కదరా. తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా? ఇప్పుడు చెప్పినా నీకేం అర్థం కాదన్నా, మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా. ఇప్పటికిప్పుడు అన్ని పైసలంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా, కావాలంటే వడ్డీ పైసలు కుడతా. వడ్డీ పైసలు ఇస్తావరా నాకు? అంత పెద్దోని అయిపోయారా నువ్వు? వడ్డీ పైసలు ఇస్తాడు, వడ్డీ పైసలు. అట్లని కాదన్నా, మస్తు అవసరం ఉంది అందుకని. నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి ఆలోచిస్తానరా? లేకనే కదరా. అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి సెట్ చేద్దాం, నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్న. హలో, ఏరా ఇంటర్వ్యూ అయిపోయిందా? జాబ్ వచ్చినట్టేనా? నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదనే. ఇంటర్వ్యూ అనేది చేస్తా, పెట్టి ఫోన్ పెట్టి. నెక్స్ట్ టైం శ్రీనివాస్ నేనే లోపలికి రండి. మే కమిన్ సార్. సరే
ఏదో ఒకటి చెప్పి జల్దీ బయటకు పంపిరి బయట నేను మీతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ దిస్ మై ఫైల్. టెల్ మీ యువర్ సెల్ఫ్. సార్ మై నేమ్ ఇస్ సీను. ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్. ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ చేతో రావాలని కామన్ సెన్స్ లేదా?